హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రుద్రో స్త్రినేస్తర్ త్రిపురాంతకోవా రేపు నాకు చెప్పలేదంటాడు. చెప్పడానికి వచ్చారు కదా మాట. రేపొద్దున్న రుద్రుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు పరమశివుడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. శివకేశవులు అభేదం. ఆ శివుడే రాముడిగా ఉన్నాడు, రాముడే శివుడిగా ఉన్నాడు. కాబట్టి శివుడు అడ్డుపడడు. త్రాతున్న శక్త ఇది రామవధ్యం. రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో. రావణ, మర్యాద తెలుసుకొని బ్రతికావా బ్రతికిపోతావు. సీతమ్మని తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవయ్యావా జీవితం ఉంది. లేదా నీ సర్వ సైన్యములతో పుత్రమిత్ర కళత్రాదులతో మడిసిపోతావు. ఏది కావాలో ఎంచుకో. భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, ఒక్కసారి రామచంద్రమూర్తి కానీ ఆగ్రహం చెంది యుద్ధానికి లంకాపట్టణానికి వచ్చేశారా, ఆయన వెనక లక్ష్మణస్వామి కూడా వచ్చేశాడా, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాల నౌద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షయబాణ తూణీరంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మిరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. నా అంత వాణ్ణి నేనంటున్నావు. చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే. ఒకనొకనాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే ఎవడు రా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలితో నొక్కాడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద. నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు 3 లోకాలు తల్లడిల్లిపోయింది. రావణా అని పిలిచి శివుడు బొటనవేలు ఎత్తాడు. బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు. అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడితో నిలబడగలవా? చరణాగ్రమణని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే. ఒక రోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు. ఎవడురా 10 తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని తోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు. ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు. మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు. ఇలా 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద పారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని 10 తలల పురుగా ఎవరురా నువ్వు అని అడిగాడు నిన్ను. అలా నిన్ను 4 సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్ళినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకానొకప్పుడు నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాడు రావణాసురుడు. పుష్పాలతో పూజ చేస్తున్నాడు. కింద నదీ ప్రవాహానికి కింద కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఎవరో ఒక భార్య అడిగింది, నీ 1000 చేతులతో ప్రవాహాన్ని ఆపగలవా అంది. ఆపేస్తానని 1000 చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపాడు. ఆ ప్రవాహం వెనక్కి పెరుగుతూ వచ్చి ఆ సైకతలింగాన్ని అక్కడ పెట్టి ధ్యానంలో ఉన్నాడు. ఆ ప్రవాహం ఒడ్డు దాటి వచ్చి శివలింగాన్ని తనలో కలిపేసుకుని పువ్వులు నీటి మీద తేలిపోయాయి. రావణాసురుడికి ఆగ్రహం వచ్చి తన యొక్క మంత్రుల్ని పిలిచి సుఖసారుణుల్ని ప్రవాహానికి కింద ఎవడున్నాడో చూసి రమ్మన్నారు. కార్తవీర్యార్జునుడు ఉన్నాడన్నారు.
రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు. అప్పటికి ఆయన విపరీతంగా మద్యం తాగి మదోన్మత్తుడై ఉన్నాడు. అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి, తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు. పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా అని నిన్ను జరగొన్న అర్జుని పెరిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియ్యొక్కట ఖరదూషణాదుల 14,000 బారిసమరే. 14,000 మంది ఖరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడు ఒక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక్క మాట మాట్లాడకు, నా మీద ఒట్టన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి ఇవాళ చూడు రాముడు యుద్ధం ఏమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 1:48 14,000 మంది రాక్షసులు ఖరదూషణాదులతో పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.